నమ్మకం మన భవిష్యత్తును పూర్తిగా ప్రారబ్ధ కర్మ నిర్ణయించదు. ఇదిగో మోక్షం తీసుకో అని పైనుంచి పరమేశ్వరుడు ఒక పొట్లంలాగా పడవేయడు. అర్జునుడు అడిగితేనే శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మవిద్యను అందించాడు. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. అంతేకాదు శాస్త్రం మీద, గురువు మీద, భగవంతుని మీద కూడా నమ్మకం ఉండాలి. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం, అనుష్ఠాన గ్రంథం అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా ఈ మాట. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథము, అనుష్ఠాన గ్రంథము అని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషికి 4 పరికరాలు ఉన్నాయి: శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటిని కార్యకరణ సంఘాతం అంటారు. బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్ అన్నమాట. వీటిని అదుపులో పెట్టుకోవాలి. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించాలి. అందుకే వాటిని హ్యూమన్ గోల్స్, మనుష్య లక్ష్యాలు అని అంటుంది శాస్త్రం.